పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రియమైన ద్వారా ఈరోజు ప్రపంచమంతా మట్టల ఆదివారము అని ప్రపంచమంతా కూడా అనేకమైన మట్టలు పట్టుకొని ఊరేగింపు చేస్తున్న తరుణం ఇది. అయితే చూడండి ప్రియ దేవుని బిడ్డారా, ఎందుకు అని అంటే ఈ దినమున గనుక మనం బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము ఆ మొదటి నుండి గనుక మనము 9వ వచనం వరకు గనుక చదువుదామా. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీమోను కుమారుతో చెప్పుడి. చూడండి ప్రియమైన ఇలాగైన తర్వాత ఇక్కడ అందరూ కూడా దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని ఎక్కిన తర్వాత ఏం చేస్తారంటే చెట్ల కొమ్మలను బట్టలను అన్ని పరిచి సమూహాలుగా వెళ్ళుచున్నప్పుడు దావీదు కుమారునికి జయము జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము కలుగును గాక అని కేకలు వేసినప్పుడు ప్రియదేవుని ద్వారా అక్కడ ఏం జరిగింది అని అంటే అక్కడ యెరూషలేము అంతా ఉన్న ప్రజలందరూ కూడా కలవరపడ్డారు. ఈయన ఎవరో ఒక ప్రవక్త అని యెరూషలేము అంతా కూడా అక్కడ ఈయన ఎవరు అని చెప్పేసి కలవరపడ్డట్టుగా దేవుని లేఖన భాగాలు మనం చూడవచ్చు. ప్రియదేవుని ద్వారా ఎందుకు ఈ సంభవం జరుగుతున్నది అంటే ఆయన ఎక్కడైతే అవమానపరచబడ్డాడో అక్కడనే ఆయన బాలవాహిక పైన గాడిద పైన వెళ్ళి ఏం చేస్తున్నాడంటే జయము 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 అని ఆ జయధ్వనులతోటి రాజాతి రాజుగా ఆయన ప్రభుగా ఆయన వస్తా ఉన్నాడు ప్రియదేవుని ద్వారా. అయితే మనం చాలా గమనించవలసిన పరిస్థితి ఏంటంటే అక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటిది అని అంటే అక్కడ తన శిష్యులకు ఒక ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఏమని చెప్తా ఉంటాడంటే మీరు మీ ఎదుట ఉన్న పక్క గ్రామానికి మీరు వెళ్ళండి. పక్కకంటే పక్కకున్న ఊరు ఉండను, లేకుంటే తర్వాత ఏదైనా ఒక పక్కకున్న ప్రాంతానికి మీరు వెళ్ళండి. దామెరకు వెళ్ళి లేకుంటే లక్ష్మీబేగ టౌన్షిప్కు వెళ్ళి మీరు అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉన్నది, అది దాన్ని విప్పుకొని రండి అని యేసు ప్రభు వారు చెప్తారు. చెప్పిన తర్వాత ఎవరైనా అడిగితే ఇది ప్రభుకు కావలసినదని చెప్పు అని చెప్తాను. ఎందుకంటే ఎందుకు అని అంటే వాళ్ళు ఇప్పుతా ఉంటే ఎవడైనా మిమ్మల్ని అడిగితే ఇవి ప్రభుకు కావలసినవంటి మీరు చెప్పిన వెంటనే ఏం చేస్తాడంటే అతడు మీరు చెప్పగానే అతడు విడిచిపెడతాడని చెప్పాడు. చెప్పలు కొట్టి ప్రభుని గారు చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు 3వ వచనంలో, ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెనా. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చూడండి ప్రియదేవుని ద్వారా యేసు ప్రభుల వారు అక్కడ చూడండి అక్కడ కట్టిన దాన్ని మీరు తోలుకొని రండయ్యా అని చెప్పినప్పుడు యేసు ప్రభుల వారు చెబితే అవి ప్రభువునకు కావలసినవని చెప్పగానే వాటిని పంపించాడు. కారణం ఏంటి అని అంటే ప్రియదేవుని ద్వారా ఆయన సర్వజ్ఞాని, ఆయన యేసు ప్రభుల వారు. ప్రజల హల్లెలూయా. ఆయన మనం చూస్తే ఎందుకనంటే
ఆయన సర్వంతర్యామి అనే దేవుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. అక్కడ ఏముంటాడంటే దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో ఆయనకు జయమని అన్నట్టుగా ఆయన సర్వోన్నతుడైన దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన ఎందుకు అంటే ప్రియమైన వారా, ఆయన వస్తాంటేనే యెరూషలేము పట్టణం అంతా కలవరపడ్డదంటే సాధారణమైన విషయం కాదు. కీర్తనకాడు రాస్తా ఉంటాడు, 135వ కీర్తనలో ఒక మంచి మాట మారుతా అంటాడు. ఆయనట ఈ లోకములో దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు ఎంతో 33 కోట్ల దేవతలు దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉన్నప్పటికి కూడా అక్కడ మాట్లాడుతాడు, నా ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడు. చదవాలేదు 5వ వచనం, యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి అందును సర్వం అందును మహాసముద్రముల ఎందంతటిను ఆయనకి ఇష్టమైనదంతదు చేయగలిగిన వాడు. చప్పట్లు కొట్టు ప్రభుని గనప. చూడండి, ఆయన ఏంటి అంటే సమస్త దేవతల కంటే గొప్పవాడు. అంటే ప్రియమైన వారా, అక్కడ వాళ్ళు చెప్పగానే అయ్యా అక్కడ ప్రభుకు గాడిదలు ఉన్న సంగతి ఎలా తెలుసు? ఈయన యెరూషలేము ఉన్నాడు, అయ్యా మీరు పక్కూర్లోకి వెళ్ళండి, మీరు పక్క ప్రాంతంలోకి వెళ్ళండి అని ఎలా చెప్పగలుగుతా ఉన్నాడు అని అంటే ఆయన సర్వజ్ఞాని. ఆయన జ్ఞానంలోకి మితి లేదు, ఆయన శక్తులకు మితి లేదు, ఆయన బలములకు మితి లేదు. ఎందుకనంటే ఆయన సర్వంతర్యామైన దేవుడు. ఎందుకనంటే మీరు అక్కడికి వెళ్ళండి అయ్యా, మీరు విప్పుకొని వస్తే ఎవడైనా మేమేమైనా అడిగితే అవి ప్రభువునకు కావలసినవని చెప్పండి, వాళ్ళు వెంటనే ఏం చేస్తారట, ఏం చేస్తారట, వెంటనే పంపివేస్తారని చెప్పేసి. ద్వారా మన జీవితంలో కూడా ఎందుకనంటే యేసు ప్రభు మనం ఎవరు అని మనం తెలుసుకోవాలి. ద్వారా ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన దేవాతి దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఎందుకనంటే ఆయన చెప్పినట్టుగా చూడండి ప్రియదేవుని ద్వారా మనం గనుక ఈ విధంగా ఆయన మనం 10వ వచనంలో చూస్తే అక్కడ ఈయన ఎవరో అని కలవరపడ్డారు, ఈయన ఒక ప్రవక్తని అంటా ఉన్నారు అక్కడ. ఎందుకనంటే ఈయన నజరేయుడైన యేసయ్య ఒక ప్రవక్త అని అక్కడ ఉన్న యెరూషలేము ప్రజలందరూ కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారు, కలవరపడి ఈయన ఒక ప్రవక్త అని మాట్లాడతాం. ఎందుకు అనంటే నీ గురించి కూడా ప్రభుకు తెలుసు, నువ్వు ఎలాంటిగా ఏం కావాలో, నీ పరిస్థితి ఏమైందో, నీదేందో అంతా కూడా దేవునికి తెలుసు. నువ్వు అనుకుంటున్నావు ప్రభుకు నా గురించి తెలియట్లేదని. నీ గురించి తెలుసు, నీ స్వభావం అంతా తెలుసు, నీ ఆలోచన అంతా తెలుసు, నీ నడవడిక, నువ్వు ఎలా మాట్లాడుతానో కూడా తెలుసు ఆయన. అందుకే ఎప్పుడైతే ద్వారా ఆయన సర్వోన్నతుడైన దేవుడు, సర్వోన్నతమైన స్థలములో ఆయనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పుట్టినప్పుడు భూమి మీద ఉన్న ప్రజలకు సమాధానం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవుని ద్వారా మనం కనుక చూస్తూ ఉంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం ప్రస్తావన చేయవచ్చు. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇక్కడ అలాగనే ఆ చిన్న పిల్లలు కూడా వాళ్ళందరూ వస్తా అంటే, ఆ కుంటివారు గుడ్డివారు వస్తా అంటే యేసు ప్రభుల వారు కూడా అక్కడ స్వస్థపరిచాడు. తర్వాత దావీదు కుమారునికి జయము జయమని కేకలు వేస్తున్న సందర్భంలో చిన్నపిల్లలు కూడా కేకలు వేస్తూ ఉన్నారు ప్రియదేవుని. హల్లెలూయా. చూడండి, చిన్నపిల్లలు కూడా కేకలు వేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే మనకు చోట యేసు ప్రభు చెప్పిండు ఏమంటాడంటే, ఆయన లూకా సువార్తలో మాట్లాడుతుంటాడు, ఏమంటాడంటే మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకులు వేస్తాయని. ఎందుకనంటే స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించేవాడు. అక్కడ చిన్నపిల్లలు కూడా స్తుతించడం ప్రారంభించాడు ప్రియదేవుడా. ఎందుకు అనంటే మనం ఇక మాట మనం చూడవచ్చు. చూడండి, ఇక్కడ 16వ వచనం మనం చదువుదాం. 21:16. చూడండి, బాలుల యొక్కయు
చంటి పిల్ల యొక్క నోట స్తోత్రమును సిద్ధింప చేసి ఎందుకు అనంటే, ఎందుకంటే ప్రియదేని ద్వారా చంటి పిల్ల స్తుతుల మూలమున ఒక దుర్గము స్థాపించేవాడు. చప్పట్లు కొట్టి ఒక దుర్గాన్ని స్థాపించేవాడు. ఎందుకనంటే ప్రియదేని ద్వారా ఈనాడు ఎందుకు అనంటే, స్తుతి అనేది స్తుతి యాగమును అర్పించువాడు నన్ను మహిమపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. స్తుతి యాగమును అర్పించేవాడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి మహిమపరుస్తా ఉన్నాడు. చూడండి 51వ కీర్తనలో మాట్లాడుకుంటా. చూడండి 51వ కీర్తన 50వ కీర్తనలో ఉంటాడు. చూడండి, స్తుతులము, ఎందుకంటే స్తుతి యాగమును అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడని దేవుని యొక్క లేఖన భాగము సెలవిస్తా ఉంటుంది. 50వ కీర్తన 23వ వచనం, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వారికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గమును సిద్ధపరచుకునేవాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచు చూడాలమ్మా. ఎందుకంటే అక్కడ చిన్న పిల్లలు కూడా యేసు ప్రభువును మహిమపరుస్తా అంటే అక్కడ శిష్యులు అంటారు కదా, వాళ్ళని గద్దిస్తా అంటారు. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని ప్రభు చెప్పాడు. అంటే ప్రియదేని ద్వారా మనం గమనించాలి. ఈనాడు ఎందుకు అని అంటే మనం చాలా గమనించాలి చిన్నపిల్లలకు. ఎందుకనంటే మనం ఏమి నేర్పిస్తా ఉన్నాము చిన్నపిల్లలకు? తల్లిగా నీ బాధ్యత, నీ పిల్లలు ఒక క్రమశిక్షణలో పెంచబడడానికి, పిల్లలు ఒక మాదిరికరంగా బ్రతకడానికి ఎందుకనంటే నీ బాధ్యత, తల్లిగా తండ్రిగా నీ బాధ్యత. ఎందుకనంటే నీకే క్రమము లేనప్పుడు నీ పిల్లల క్రమం ఉండదు. నీకే ప్రార్థన జీవితం లేకపోతే, నీకే వాక్యము చదివే అలవాటు లేకపోతే, నీకే మంచి అలవాట్లు లేకపోతే నీ పిల్లలకు నీకున్న అలవాట్లు వేస్తా ఉంటాయి. ఎందుకు అంటే ప్రియదేని ద్వారా ఎందుకు అని అంటే ఆ పిల్లవాడు ఎలాంటి వాడో వాడి నడవడికని బట్టే, వాడి చేష్టల వల్లనే వాడు పిల్లవాడు మంచివాడా చెడ్డవాడా వాడి నడవడికని బట్టే, వాడి ప్రవర్తన బట్టి తెలుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి ప్రియదేని వారు, ఈనాడు చాలా మంది పిల్లలు కూడా జీవితాల్లో ఏమైపోతుందంటే ఏం కూడా వాళ్ళు చాలా మంది పిల్లల విషయంలో కానీ బాధ్యత లేదు, భారము లేదు, ప్రార్థన భారం లేదు. ఎందుకంటే తల్లిగా నా కుమారుని యొక్క భవిష్యత్తును క్షేమమును కోరి, ఎందుకనంటే నా కుమార్తె యొక్క క్షేమం కోరి భవిష్యత్తు కొరకై దేవుని సన్నిధిలో మొరపెట్టాలనే ఆకాంక్ష, ఆలోచన లేదు. ఏమైనా పని 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 పని, ఏమైనా ఈ లోక సంబంధమైన కార్యాలు ఈ లోక సంబంధమైన వాటిలోనే అనేక మంది నిమిత్తమై పిల్లలు దారి తప్పిపోతా ఉన్నారు. దారి తప్పిపోతా ఉన్నారు అనేక మంది పిల్లలు కూడా. ఎందుకనంటే సొలొమోను చెప్పినట్టుగా ఏమన్నాడంటే, బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నడిపించండి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఎందుకనంటే మొక్కై వంగంది మ్రానై వంగదు. చాలా మంది అంటారు అన్నయ్య, ఎందుకనంటే పిల్లవాళ్ళు ఏంది మనం చూసాంగా, జాస్టర్ పాస్టర్ పాప ఎంత ఉన్నది. ఆ పాప చాలా చిన్న పాప. దీంట్లో ఉన్న గ్రంథాల పేర్లన్నీ కూడా క్షుణ్ణంగా చెప్పగలుగుతా ఉంటుంది. ఈనాడు చాలా మందికి సండే స్కూల్ లేదు, తర్వాత పిల్లలను కూడా స్కూల్కి చర్చికి తీసుకురారు. ఎందుకు అని అంటే వాళ్ళు నువ్వు అక్కడ వదిలేసినంత మాత్రాన వాళ్ళు దేంట్లోనైనా కలిసిపోతారు. నీకు తెలియదు కావచ్చు, మమ్మీ నేను ఎలా ఉంటానా మమ్మీ, డాడీ నేను ఎలా మాట్లాడతానా, అలా చేస్తానా అంటాడు. నీకు తెలియకుండానే నీ చేతుల నుంచి దాటిపోతాడు. సాతాను చెరులో పడిపోతాడు. హల్లెలూయా. ఎందుకనంటే ప్రియదేని ద్వారా మనం చాలా జాగ్రత్తగా అక్కడ మనం ఇదే అధ్యాయంలో కూడా మనము ఆ కీర్తన భక్తుడు కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉంటాడు. కీర్తనకర్త మాట్లాడుతూ ఉంటాడు. 8వ అధ్యాయం అనుకుంటా.
8వ అధ్యాయం 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి ఆ బాళ్ళ యొక్కయు చంటి పిల్ల యొక్కయు స్తుతుల మూలమున నువ్వు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవుడు నీకు నీ పసిపిల్లకు ఒక ఆశ్రయ దుర్గం ఉండాలి. దేవుని యొక్క ఆశ్రయం వారికి ఉండాలి. ఎందుకంటే కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని కాచినట్టుగా దేవుడు నీ పిల్లలను నీ కుటుంబాన్ని కాపాడాలంటే స్తుతుల సింహాసనము స్తుతించే వాళ్ళు నీ కుటుంబంలో ఉండాలి. చెప్పలు బట్టి ప్రభులు గారు. ఎందుకనంటే స్తుతి అనేది ఏం కావాలంటే ఆనాడు స్తుతి ఏం చేస్తుందంటే సాతాను పారిపోయేటట్టుగా చేసేది. స్తుతి అనగా ఏం చేస్తుందంటే పాపపు కోటగోడలు కూర్చివేసేదే స్తుతి. ఎందుకు అనంటే ఈనాడు ఎందుకనంటే రాజవీధుల్లో పసిపిల్లలు లేకుండా ఎందుకనంటే పసిపిల్లు లేకుండా రాజవీధుల్లో యవనస్తులు లేకుండా పసిపిల్లు లేకుండా కిటికీలో నుంచి మరణము ప్రవేశిస్తున్నాడ. కిటికీ అనగా కంటి లోపల నుంచే ఒక మరణక్రియ ప్రవేశిస్తా ఉన్నది చిన్న బాల్య దశలో నుంచి. ఎందుకు అనంటే ప్రార్థన లేని కుటుంబంలో అపవాది ఎలాగైనా ప్రవేశిస్తా ఉంటుంది. ఎందుకు అనంటే వాక్యము లేదు, ప్రార్థన లేని కుటుంబాలను ఎలాగైనా వాడు ఆడిస్తూనే ఉంటాడు. గడగడ ఏదో చేస్తూనే ఉంటాడు. నువ్వు పని అనుకుంటా అంటావు, నేను వేరే పని చేస్తామో, నువ్వు ఆ పనికి పో, నా పని నేను చేసుకున్నాను సాధనత్తా అంటాడు. ఎందుకనంటే చూడండి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో మాట మాట్లాడుతాడు ప్రవక్త అయిన ఇర్మియా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం చూడండి. వీధుల్లో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో ఎవరు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలలో ఎక్కుచున్నది, అది మన నగరంలో ప్రవేశించుచున్నది. ఇంట్లోకి వచ్చినాక నగరానికి రాదా? వినాశకుడు రాడా? అందుకే ప్రేదేన్ ద్వారా ఈనాడు ఎందుకు అంటే చాలా మంది ఆచార సంబంధమైన జీవితాన్ని జీవించుకుంటా అయ్యా కాలం అక్కడికే ఉన్నది, ఏం చేద్దయ్యా గీత గాడికే గీసిండు. గీత కాదు, దేవుడు నీకు దీర్ఘాయుష్యునిచ్చిండు. వాడు దీర్ఘాయుష్యు ఇవ్వగా, ఎందుకంటే అతడు దీర్ఘాయుష్యమంతుడు. ఆయన ఆయుష్ను అడిగితే 21వ కీర్తనలో 4వ వచనం ఏంటది? అతడు ఒక వరం అని అడగగా ఏమడిగినమ్మా? దీర్ఘాయుష్యుని అడిగాడు. అంటే నీ ఆయుష్ కాలం అంతా దేవుడికి బ్రతకాలే. యవనస్తులు కాలానికి ముందుగానే చనిపోతా ఉన్నారు, కాలానికి ముందుగానే మరణిస్తా ఉన్నారు. తల్లిదండ్రుల ఘోష, తల్లిదండ్రుల వేదన, కారణము ఇంత ఏడవక ముందుకు వాడు మరణించక ముందుకే నువ్వు దేవుని సన్నిధిలో ఏడిస్తే ఏడిసిన అన్న తన కుమారుని ఒక ప్రవక్తగా సాధించుకున్నదే. నీ పిల్లలు ఎందుకు అని అంటే చూడండి ప్రియదేన్ ద్వారా, ఎందుకు ఇలా మరణము కిటికీలో నుంచి ఎందుకు ప్రవేశిస్తా ఉన్నది అని అంటే ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఆరాధన లేదు, దేవుడంటే భయం లేదు. ఎందుకనంటే విలాసవంతమైన కార్యాలకు విచ్చలవిడిగా తిరగడానికి ప్రజలు తయారైపోయారు. కాలానికి ముందుకే చనిపోతా ఉన్నారు. ఎందుకనంటే చూడండి, మనం బైబిల్ గ్రంథంలో ప్రసంగి అంటా ఉంటాడు. ప్రసంగి గ్రంథంలో మాట్లాడే మాట ఆయన అంటాడు, కాలానికి ముందుగానే ఎలా చనిపోతావు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో 17వ వచనంలో ఇక్కడ అంటాడు, నీ కాలమునకు ముందుగా నువ్వెలా చనిపోతావు. ఈనాడు చాలా మంది రకరకాల జబ్బులు, రకరకాల పరిస్థితులు, రకరకాల ఎందుకనంటే కాలానికి ముందుగానే. ఎందుకనంటే
దేవుని యొక్క కాపుదల లేదు, దేవుని యొక్క ఆశ్రయదుర్గము లేదు, దేవుని సన్నిధి వారి నివాసములో లేదు. దేవుని ద్వారా చాలా గమనించాలి దేవుని పిల్లలు. అందుకే ఈనాడు దేవుడు ఎందుకనంటే మనం చాలామంది అనుకుంటా ఉన్నాడు దేవుడు ఇస్తాడా, ఎందుకనంటే ఈనాడు నేను సామేల్ బాబు అనే వ్యక్తి ఏనాడో చనిపోవాలి వాస్తవం, కానీ దేవుడు ఆయుష్ పోసి పెంచుతా ఉన్నాడు. ఎందుకు అనంటే దేవుని పరిచర్య చేయడానికి 21వ కీర్తనలో కూడా ఇదే మాట్లాడుతూ ఉంటాడు. 21వ కీర్తనలో 21:4 వచనం, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించుచున్నావు, సదాకాలం నిలుచు దీర్ఘమును దయచేసి ఉన్నావు. దేవుడు నీకు కావాల్సింది అందిస్తాడు నువ్వు అడిగితే. ఎందుకు అంటే ప్రదేల్వారా, ఎందుకు అనంటే దేవుడు ఎందుకనంటే స్తుతించే కుటుంబంలో సాతానుడు చొరబడడు. అందుకే ఈనాడు యవనస్తులు కానీ ఎందుకనంటే కాలానికి ముందుగానే చనిపోతా ఉన్నారు యవనస్తులు. తర్వాత ఈ మొబైల్ వచ్చిన కాంచి ఇంకా కిటికనగా కంటిలో నుంచే ప్రవేశం స్టార్ట్ అయింది. అలానే మోసే ప్రవక్త మాట్లాడాడు. ఏమని మాట్లాడింది? ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడితే ఆయన అన్న మాట ఏంటిదంటే గ్రంథమందు రాయబడిన తెగుళ్ళు కూడా వస్తాయని చెప్పి. కానీ ఈనాడు ప్రజలు ఉన్న పరిస్థితి ఏంటంటే డాక్టర్ వంకాయ కూర తినద్దంటే సచ్చదాకా తినడు, కానీ దైవజనుల మాట విన్నాడు, దేవుని వాక్యానికి లోబడి. అక్రమ సంబంధాలు మానేయ, అన్యాయం చేస్తుడు మానిందా, భక్తి చేస్తూ ఉన్నావు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండదు. మనం ఆన్నే కూర్చుంటాడు చాలా మంది. ప్రభు ఎట్లా చేస్తాడు కార్యం. అందుకే మనం చూడండి, ఎందుకనంటే దేవుడు దీర్ఘాయుష్యునివ్వగలిగిన సమర్థుడు ఆయన. ఎందుకంటే ప్రజలు మన కాలానికి ముందుగానే చనిపోతాము. నేను ఇంకొక మాట చెప్పేసి ముగిస్తా ప్రజలు మన. ఎందుకనంటే దేవుడు రేపటి దినమున ఎందుకు అనంటే నువ్వు దైవికమైన క్రమంలో ప్రభు పిల్లలను పెంచండి. తల్లి కాని బాధ్యత, తండ్రి కాని బాధ్యత, వారి కొరకు ఉపవాసం ఉండైనా కన్నీరు కార్చైనా నీ పిల్లలను పెంచవలసిన బాధ్యత నీ పైన ఎంతో ఉన్నది. ప్రార్థన చేయాలి. ఎందుకు అనంటే ఫంక్షన్లకైతే తీసుకెళ్తావు, మందిరానికి అయితే ఇవి చేదు. అక్కడ మటన్ బిర్యానీ మంచిగా ఉంటుంది, తిన్నాక వాళ్ళు ఇష్టమంతంగా పడుకోవచ్చు, ఇష్టమంతంగా చేపు తిరగవచ్చు. అందుకే ప్రియదేవుని వారా మనం చాలా జాగ్రత్తగా, మోషే కూడా ఏనాడో ఎందుకనంటే ఇదంతా రాస్తూనే ఉన్నాడు ప్రియదేవుని వారా. ఎందుకనంటే ఆయన మోషే కూడా ఈ ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట రాశాడు. చూడండి, ఆ మాట చదివి ఇంకొక మాట చెప్పిస్తే మనం ముగిద్దాం. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం. నువ్వు నడిపిస్తే ఈ విధంగా ఉండదు. 21వ అధ్యాయము 18వ వచనం. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినక ఉండి వారిని అతన్ని శిక్షించిన తర్వాతయు అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల మొండివాడై మా కుమారు తిరుగుబడుతున్నాడు, మా మాట వినక తిండిపోతూ తాగుపోతాయి ఉన్నాడని పెద్దలకు చెప్తా ఉంటావు. దేవుని మాత్రం చెప్పవు. అయ్యా ముసలి వయసు వచ్చిందయ్యా, బిడ్డ అన్నం పెడతలేదు, నా కొడుకు అన్నం పెడతలేడు, మంచి ఉద్యోగంలో నేను పెట్టించిన అంటే నువ్వు క్రమములో నడిపించు. ఫస్ట్ నీ మార్గంలో నడిపించు వారికి. దేవుడు అంటే దైవ భయం ఉన్న వాళ్ళు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయలేరు. అందుకే ప్రియదేవారా
నువ్వు తర్వాత నువ్వేం ప్రయోజనము? ఇప్పుడే ప్రభు మార్గంలో క్రమంగా నడిపించు. అందుకే ప్రజల మన దేవుడు ఎవరు అనేది మనకు చాలా ప్రాముఖ్యంగా మనం ఎరగాలి. ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వంతర్యామైన దేవుడు. ఆయన ఎందుకు అనంటే ఆయన పుట్టినప్పుడు ఏమన్నాడు? సర్వోన్నతమైన స్థలములో ఆయనకిష్టమైన ప్రజలక, ఇష్టం కాని వాళ్ళక. లూకా సువార్త 1వ అధ్యాయం చూడనా. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం. లూకా. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయించు. చూడండి ప్రేమ, స్తుతి స్తోత్రము ఆరాధన ఎక్కడైతే ఉంటుందో అపవాది యొక్క కార్యాలు జరగవు. అక్కడ అపవాది యొక్క వాని యొక్క పన్నాగాలు ఏమాత్రం కూడా అక్కడ పనిచేయవు. అందుకే మనం కనుక చూస్తే ఎందుకు అనంటే ప్రియదేవుని ద్వారా దేవుడు సర్వోన్నతుడైన దేవుడు. అందుకే కీర్తనకారుడు అనే మాట కూడా ఏం మాట్లాడతాడంటే దేవుడు ఆ స్థలములో ఉన్నాడు గనుక, ఎందుకనంటే ఆ పట్టణంలో ఉన్నాడు గనుక దానికి చెల్లము లేదట. అరుణోదయమునే దేవుడు దానికి సహాయం చేస్తూ ఉన్నాడు. సహాయము దేవుడు చేశాలే. ఎక్కడైతే స్థుతి ఉంటుందో, ఎక్కడైతే దేవుణ్ణి ఎరుగుతారో, ఎక్కడైతే దేవుని ప్రజలు ప్రార్థన చేస్తారో, ఎక్కడైతే ప్రజలు పరిశుద్ధంగా ఉంటారో, దేవుని పైన ఆనుకుంటాడో దానికి చలనము లేదు, దానికి చలనం లేదు. కీర్తన గ్రంథం 46వ కీర్తనల మాట. 46:5 వచనం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. సహాయం. ఏ పిల్లలకు సహాయం చేయాలో అందుకే మనము ఎందుకు అంటే దేవుడు చంటి పిల్లల మూలంలో కూడా ఒక దుర్గమును స్థాపించాడు. వాళ్ళ యొక్క చంటి పిల్లల యొక్క వారి దుర్గమున ఏం చేసిందంటే దుర్గమును స్థాపించండు. ప్రియదేవుడా, మన కుటుంబంలో పిల్లలతో కూడా స్తుతించడము, ప్రార్థించడము, వాక్యాన్ని చదవడము, వాక్యము వారిని నడిపించడము చాలా ప్రాముఖ్యమైనది. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, నేను నాకు ఇచ్చిన పిల్లలు కూడా అంటాడు. నేను నాకు ఇచ్చిన పిల్లలు కూడా ఏం చేశానంటే ఎందుకు అని అంటే నేను నాకు ఇచ్చిన పిల్లలు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మేమంటే సూచనలు గాను మహత్కార్యాలు గాను నేను నాకు ఇచ్చిన పిల్లలు ఉన్నామంటారు. మన తల్లిదండ్రులుగా ఈ మాట మనం చెప్పాలి. అయ్యా బిడ్డే, ఎందుకనంటే కుమారుడు తాగుపోతాడండి, వాడు తిరిగిపోతాడండి అయ్యా అని కాదు. అయ్యా నా పిల్లలు దేవుని దయ వల్ల నేను ప్రయోజకులే, దేవుని దయ వల్ల మేము ఆశీర్వదించబడినాం, దేవుని దయ వల్ల మేము క్షేమంగా ఉన్నాం అనే మాట. ఎందుకు అంటే ప్రయోజకులుగా ఉన్నాము అని మన ద్వారా ఒక మంచి సాక్ష్యం ఉండాలి. చివరి మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. చూడండి, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 18వ వచనం. చూడండి, చాలా జాగ్రత్తగా మందాం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలు గాను మహత్కార్యములు గాను ఇశ్రాయేలు మధ్యలో ఉన్నాము. చప్పలు కొట్టి ప్రభుని కనపరచు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నామంటాడు? అక్కడ ఇదిగో నేను నాకు ఇచ్చిన పిల్లలు